కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు, ఆ కార్యకర్తలు గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం ఎవరి దగ్గరికి ఉండిపోయారు ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు ఉండిపోయారు. వీళ్ళందరూ కూటమిలో ఉన్న జనసేనకో, లేదంటే మహా అయితే టీడీపీకో, లేదంటే బీజేపీకో మాక్సిమం వెళ్తే 2-3% వెళ్ళడం మాత్రం జరిగిద్ది. మిగిలినోళ్ళందరూ ఎళ్ళరు. మరి మిగిలినోళ్ళందరూ ఎళ్ళటానికి ఆల్టర్‌నేట్‌గా ఒక పార్టీ కావాలి. అది కాంగ్రెస్ అయితే మొబిలైజేషన్ చాలా ఈజీగా అయ్యిద్ది. మరి కాంగ్రెస్‌కి ఎందుకెళ్తారన్నా మరి అక్కడ ఏమి లేదుగా అంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏమి లేదు. నేను చెప్తున్నాను 29లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావటం అనేది కల. అవును. అలానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తదని చెప్పి నేను అన్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ నా అనాలిసిస్ ప్రకారం చెప్తే, కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి 40% ఓటు బ్యాంక్ ఉంటే, అలాగే వైసీపీకి 40% ఓటు బ్యాంకు. మొత్తం 80% ఓటు బ్యాంక్ అక్కడ పోయింది. మిగిలిన 20% ఓటు బ్యాంకులో జనసేనకి 10% ఉంటే, రిమైనింగ్ 10%లో 2% కాంగ్రెస్‌కి ఉంటే, 2% బీజేపీకి ఉంది. ఇంకా మొత్తం మీద ఇప్పుడు ఎంత మిగిలింది? 5-6% ఓటు బ్యాంక్ మిగిలింది. ఈ 5-6% ఓటు బ్యాంకే మన యొక్క గెలుపు ఓటమిని డిసైడ్ చేస్తాయి. అవును. చాలామంది పార్టీ నాయకులు కానీ ఇంకొకరు కానీ ఏమంటున్నారంటే గెలుపు ఓటమి డిసైడ్ చేసేది ఆ పార్టీకి ఉన్న స్టాండర్డ్ ఓటు బ్యాంక్ అనుకుంటారు, కార్యకర్తలు అనుకుంటారు. అలా కాదు, న్యూట్రల్స్ మాత్రమే గెలుపు ఓటమిని డిసైడ్ చేస్తారు. ఆ న్యూట్రల్స్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, ఆ న్యూట్రల్స్ జాబ్ చేసే వాళ్ళు ఉండవచ్చు, ఆ న్యూట్రల్స్ చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళు ఏం కోరుకుంటారంటే స్టేట్ బాగుండాలని మాత్రమే కోరుకుంటారు. ఆ పార్టీ మీద లాభం ఉండదు, ఈ పార్టీ మీద కూడా ఉండదు. ఈ స్టేట్ ఎవరు వస్తే బాగుండు, ఎవరికి అవకాశం ఇస్తే బాగుండు అని చెప్పి ఆలోచిస్తారు. ఈ 4-5-6% ఏంటంటే ఈ ఓటు బ్యాంకు వీళ్ళ లైఫ్లో పాలకైనా కానీ మేము ఓటు వేస్తాం తప్పించి జగన్మోహన్ రెడ్డి కనుక మేము ఓటు వేయము అన్న స్టాండ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది.